ఇక ఈరోజు పెద్ద సంచలన వార్త పోసాని కృష్ణమురళి గారిని అరెస్ట్ చేయటం. అది రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతోంది, బాబు నియంతృత్వం, చిన్నబాబు నిరంకుశత్వం అంటూ అబద్ధాల వాంగ్మూలాలతో అక్రమ అరెస్టులకు కుట్ర జరుగుతోందంటూ కథనాన్ని ఇచ్చారు. ఈయన అరెస్ట్ జరిగిన తీరు మీద కూడా కథనాన్ని ఇచ్చారు. ఇక పులివెందుల్లో ముంగిట్లో అత్యున్నత వైద్యం అంటూ వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన జగన్ ఆసుపత్రిలో వివిధ విభాగాలను కూడా ఆయన పరిశీలించారు. చంద్రబాబు టైంలో ఎట్లా బడ్జెట్ కేటాయింపుల్లో మూలధన వ్యయం కేవలం 27% మాత్రమే ఉందంటూ గతంలో పెరిగిన తీరుకు ఇప్పుడు జరుగుతున్న తీరుకు తేడాని వివరిస్తూ వార్తనిచ్చారు. ఇక తెలంగాణకు సంబంధించి సంచలన వార్త ఏంటంటే మోడీ ఝలక్ సీఎం షాక్, నోట్ ఇచ్చి మరీ నిలదీసిన ప్రధాని అవాక్కైన రేవంత్. అలాగే పీఎంతో భేటీలో సీఎం రేవంత్ రెడ్డికి వింత అనుభవం అంటూ బహుశా గత చరిత్రలో ఎప్పుడు కూడా ఎదురు ఒక దేశ ప్రధాని ఒక ముఖ్యమంత్రికి నోటు ఇవ్వటం, దాని మీద వ్యాఖ్యానం, ఇవన్నీ కూడా చాలా సంచలనంగా ఉన్నాయి. నా పాలన అద్భుతం అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. మరోవైపు ఏమో చిట్ చాట్లో చాలా సంచలన వ్యాఖ్యలు చేశాడు. దుబాయ్లో కేటీఆర్ బిజినెస్ పార్ట్నర్ చనిపోవడం వెనుక మిస్టరీ ఏమిటంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. అలాగే మరోవైపు ఎస్ఎల్బీసీ నిర్లక్ష్యం, ఎవరిది నిర్లక్ష్యం అనే దాని మీద కూడా చర్చ జరుగుతూ ఉంది. సో వీటి మీద వార్తల్లోకి ఇవి ప్రధానమైనటువంటి వార్తలు. ముందుగా కొంతసేపు పోసాని కృష్ణమురళి గారి అరెస్టుకు సంబంధించి మాట్లాడుకుందాం. ఆయన ఎందుకు అరెస్ట్ చేశారు? కొన్ని పత్రికల్లోనేమో, కొన్ని మీడియా ఛానల్స్లో వాటిలో పవన్ కళ్యాణ్ని సంతృప్తిపరచడానికని కొందరు, అలాగే రెడ్ బుక్ విస్తరణలో కొందరు ఆయన రాజకీయాలను తప్పుకున్నాను, నేను దూరంగా ఉంటాను, నన్ను అనారోగ్యం అని చెప్పినా కూడా నోటీసు ఇచ్చిన తీరు కానీ, డేట్లు దాని మీద మెన్షన్ చేసిన వైనం కానీ, దాని మీద ఉన్న ఫోన్లు కానీ, ఇవన్నీ కూడా అనుమానాస్పదంగా ఉన్నాయి. ఏమిటి రెడ్ బుక్ రాజ్యాంగం కేవలం లోకేష్కైనా మాకు వర్తించదని జనసేన వాళ్ళు అడిగితే చేశారా, లేక నిజంగానే మొన్న కౌన్సిల్లో ఖచ్చితంగా ఎవరిని వదిలిపెట్టమన్న హెచ్చరిక అనుగుణంగా చేశారా, లేదా కౌన్సిల్లో వైసీపీ వాళ్ళు చాలా గట్టిగా మాట్లాడితే దాని ఎఫెక్టు అంటే వైఫల్యాలు, టీడీపీ వైఫల్యాలని ఎండగట్టిన నేపథ్యంలో డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇప్పుడు కృష్ణమురళి గారి మీద పడ్డారా?